హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నేటివ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం ఇంట్లో సింపుల్‌గా చికెన్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. అందులోకి దోస కాంబినేషన్‌లో మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. దోస, చికెన్ పులుసు చాలా బావుంటది. ఈ చికెన్ పులుసు ఇప్పట్లాగా చికెన్ మసాలాలు, ఆ మసాలా, ఈ మసాలా ఏసి ఏం చేసింది కాదు. ఇంతకుముందు పల్లెటూర్లలో సింపుల్‌గా ఎలా చేసుకుంటారో అలా చేసిందనమాట. చికెన్‌ని మనం అనేక వాటిల్లో షేర్ చేసుకొని తింటాం. రైస్‌లో ఇంకా బిర్యానీ రైసు, వైట్ రైసు, చపాతీ ఇలాగా. ఇలా దోసలో గూడా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇది. మా ఇంట్లో అయితే నాకే గాదు మా చిన్నోడికి గూడా చాలా ఇష్టము. ముందైతే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి అందులో కూరకు సరిపడా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఏసుకోవాలి. అవి ఏగిన తర్వాత ఇంకా కరివేపాకు, అల్లం పేస్ట్ గూడా వేసి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! టమాటా ముక్కలు అవి గూడా యేసుకొని మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇలా పొయ్యి మీద ఇది మగ్గుతా ఉన్నప్పుడే చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారము, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. చికెన్‌ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే ఈ చికెన్‌ని ఇంకొకలాగా గూడా చేస్తారు. డైరెక్ట్‌గా ఒకేసారి చికెన్‌లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కోసేసి ఉప్పు, కారం, నూనె అన్నీ వేసేసి ఒకేసారి పొయ్యి మీద పెట్టేస్తారు. అది గూడా ఇంతే టేస్ట్ ఉంటది గానీ నేను ఇంక ఇలా చేస్తున్నాననమాట. చూస్తున్నారు గదా! అక్కడ చికెన్‌కి ఉప్పు, కారం పట్టాలని పక్కన పెట్టేసరికి ఇక్కడ టమాటాలు గూడా బాగా మగ్గిపోయినియి. ఇంకా చికెన్‌ని తీసుకొచ్చి ఈ టమాటా ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసుకోవాలి ఒకసారి. ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత అందులో వాటర్ ఉంటది కదా! కొంచెం కొంచెంగా బయట రిలీజ్ అవుతా ఉంటది కదా! మనకి చికెన్‌లో. ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. డ్రై అయిపోవాలనమాట ముక్కలు. అప్పటి వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంక చికెన్‌లోకి వాటర్ పోసుకోవాలనమాట. చికెన్ ముక్కలు ఉడకడానికి. మనం చేసేదే చికెన్ పులుసు కదా! దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువే ఏసుకోవాలి. బాగా గ్రేవీ గూడా కాదు ఇది. పులుసులాగా ఉండాలనమాట. వాటర్ వాటర్ అప్పుడే దోసలోకి తినడానికి బావుంటది. చూస్తున్నారు కదా! మూత తీసిన తర్వాత ఎన్ని వాటర్ ఉన్నాయో చికెన్‌లో. ఈ వాటర్ అంతా చికెన్‌లో అలానే ఉండాలి. ఇంకా మసాలా వేసుకోవాలి. మసాలా కోసం అని చెప్పి ఏం వేసుకోలేదు నేను. కొన్ని వేయించిన ధనియాలు, తెల్లగడ్డలు, కొబ్బరి వేసుకుంటే ఇంక 2 చెక్క మొగ్గలు గూడా వేసుకొని మసాలా దంచుకోవడమే. దంచుకున్న మసాలాని ఇంక ఇలా కలుపుకొని ఒకే ఒక 2 మినిట్స్ అట్లా ఉడకనిస్తే చాలు. మన కూర రెడీ అయిపోద్ది. ఇంకేముంది వేడి వేడి పెనం మీద మన దోస పిండితోటి దోసేసుకొని ఇంక చికెన్ పులుసులో వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు. ఇప్పటివరకు ఎవరైనా ఈ టేస్ట్‌ని ట్రై చేయకపోయుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అద్దిరిపోద్ది టేస్ట్ అయితే.